హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఇప్పుడే 'పుష్ప ది రైస్' సినిమా చూడడం జరిగింది. అండ్ బెనిఫిట్ షో చూడడం జరిగిందనమాట. 6:15కి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:15 అయితుంది. అయితే సినిమా గురించి కొన్ని పాయింట్స్ క్లియర్ కట్‌గా చెప్పాలి. ఎందుకంటే మళ్ళా ఏమంటారు, రివ్యూస్ అనేవి ఒక్కొక్క తీరుగా రావచ్చు. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ కోణంలో సినిమా అనేది ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇంకో పాయింట్‌లో ఏందంటే అసలు లైక్ చాలా మైనస్‌లు ఉన్నాయన్నమాట. అవి వాటి గురించి అందువల్ల రివ్యూ అనేది చాలా క్లారిటీగా చెప్పాలి. ఈ సినిమాకున్న హైప్‌కి లైక్ మీరు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఎళ్ళిపోతే మాత్రం మీకు చాలా మంచిగా అనిపిస్తది. మంచిగా అనిపించినా కానీ క్లైమాక్స్‌లో మాత్రం అది లైక్ మీకు ఎట్లా డిసప్పాయింట్ అయితారు కొద్దిగా. ఎక్స్‌పెక్టెడ్ లైక్ ఆహ్, కాదనమాట క్లైమాక్స్ అనేది. అండ్ సినిమా హైప్ రీచ్ అయిందా అంటే ఎక్కడైతే కామెడీ ప్లస్ ఎమోషన్ ఉంటదో అక్కడ ఆటోమేటిక్‌గా సినిమా అనేది సక్సెస్ అయినట్టే. కామెడీ మూవీ ఎప్పుడు సక్సెసే. మీరు అనుకోవచ్చు ఏంది ఇదేమన్నా కామెడీ మూవీ అంటే కాదు. ఎట్లా అంటే ప్రతి చిన్న దాంట్లో గూడా అసలు రైటింగ్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీగా రాశారన్నమాట. అసలు ఎంత అంటే చాలా పెద్ద పెద్ద సీన్స్ అన్నమాట. లైక్ పెద్ద పెద్ద ఇన్వాల్వ్ అయిన వాటికి చిన్న చిన్న వాటితో లింకప్ చేశారన్నమాట. దానివల్ల అసలు కామెడీ అనేది ఎక్స్ట్రార్డినరీగా పండిపోయిందసలు. మొత్తం బ్రెయిన్‌తో వాడి సినిమా తీశారన్నమాట. అంటే లైక్ ఎట్లా చెప్పాలంటే ప్రతిదీ లాజికల్‌గా అనమాట. 'సుకుమార్' సినిమా అంటే మనకు క్లియర్‌గా తెలుసు ప్రతిదీ లాజికల్‌గా ఉంటదనేది. ఆ లాజికల్‌గా కామెడీ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అండ్ ఎమోషనల్ కూడా చాలా బాగుంది సినిమా. సినిమా ఓవరాల్ చెప్పాలంటే ఎక్స్ట్రార్డినరీ. కానీ సినిమాలో కొన్ని మైనస్‌లున్నాయి. మెయిన్‌గా మైనస్‌లొచ్చేసిందంటే డ్యూరేషను అండ్ స్టోరీలో కొంచెం క్లమ్జీనెస్ అనేది ఉందన్నమాట. ఎట్లా అంటే లైక్ ఆ క్లైమాక్స్ అనేది అసలు క్లైమాక్స్‌కి ఓకే. అది ఫైన్ బానే ఉంది. కానీ ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్ లైక్ ఎక్కడైతే ఒకతను తను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నాడో అది అచీవ్ చేశాడు. కానీ ఫైన్ క్లైమాక్స్ అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. అట్లా అసలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసుంటే బాగుండేది. ఐ వాస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్లైమాక్స్. అంత నెక్స్ట్ ఎందుకంటే ఇంకో స్టోరీ ఉంది కాబట్టి 'పుష్ప 3' ర్యాంపేజ్ స్టోరీ ఉంది కాబట్టి దానికి కనెక్షన్‌గా ఇక్కడైతే కొంచెం రివీల్ చేశారు. నన్నడిగితే అసలు అంత చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడైతే ఒక మెయిన్ పాయింట్‌ని టచ్ చేయాలనుకున్నారో అది టచ్ చేశారు. అంతా బానే ఉంది. కానీ క్లైమాక్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్. అండ్ ఇంకా ఈ సినిమాకి ప్లస్ మెయిన్ ఏందంటే అల్లు అర్జున్ అసలు. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎక్స్ట్రార్డినరీ మైండ్ బ్లోయింగ్. ఫైటింగ్స్ సూపరున్నాయి. సాంగ్స్ ఓకే బాగున్నాయి. మరీ అంత వరస్ట్‌గా ఏం బాగున్నాయి. సుకుమార్ రైటింగ్ ఎక్స్ట్రార్డినరీ ఉంది. ప్రతి సెకండ్ మనల్ని మెస్మరైజ్ చేస్తామాట అసలు. ఎట్లా అంటే మనం ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒకటి జరుగుతది. మామూలుగా మీరు 'పుష్ప ది రైజ్' అంటే దడ్ 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 అసలు హై లెవెల్‌లో మొత్తం ఫైటింగ్‌లు అసలు 'కేజీఎఫ్' లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయని అనుకుంటే అసలు అక్కడ అట్లా జరగదసలు అట్లా. మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేయమో అది జరుగుతది. మొత్తం ప్రతిదీ ఫన్నీగా ఉంటదన్నమాట. ప్రతి చిన్నది కూడా మ్యాటర్ అయితది అసలు. ఎట్లా అంటే వాళ్ళ వైఫ్ ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతది. అది మొత్తం సినిమా మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తదసలు. మనం ఎక్స్‌పెక్ట్ చేయం. మామూలుగా చిన్న చిన్న వాటిని మనం వదిలేస్తుంటాం అన్నమాట. ఆహ్, అద్ అది అది ఎంత ఇంపాక్ట్ చేస్తదనేది ఈ సినిమాలో చూపిచ్చారు క్లియర్ కట్‌గా. అండ్ కొన్ని పాయింట్స్‌ని బాగా టచ్ చేశారు. లైక్ అది చాలా బాగా నాకైతే నచ్చింది. ఓకే. ఫైన్. ఎంతవరకు తీసుకెళ్లాలో ప్రతి దాన్ని ఒక చిన్నదాన్ని చిన్న పాయింటు దాని వెనకాల చాలా పెద్ద మీనింగ్ ఉంటదన్నమాట. అది చాలా బాగా ఎక్స్ట్రార్డినరీగా పోర్ట్రే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ టేకింగ్ పరంగా అసలు మ్యూజిక్ పరంగా అంతా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. కానీ ఇట్లాంటి సినిమాకి ఆహ్, మనం 2,000,00,00,000 వస్తాయా? ఇట్లా అంటే లైక్ ఈ రేంజ్‌లో ఉంటే లైక్ అంటే ఈ విధంగా ఫన్నీగా, లాజికల్‌గా అంత ఎమోషనల్‌గా ఉన్న సినిమాకి 2,000,00,00,000 వస్తాయనేది పెద్ద టార్గెట్. నన్నడిగితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అంత ఇంకా లైక్ ఫ్యామిలీ ఆడియన్స్‌కనే చెప్పాలి. అసలు చెప్పాలంటే సినిమా. ఆహ్, క బరాబర్ కొడతాయా లేదనేది కొద్దిగా నాకైతే క్లైమాక్స్ చూసినా కొంచెం డౌట్ ఉంది. సినిమా ఓవరాల్‌గా అయితే బాగుంది. కొంచెం క్లైమాక్స్‌ని కొంచెం ఇంకా చేంజెస్ చేసి అండ్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ కట్ చేసేటట్టయితే ఇంకా సినిమా ఆబ్వియస్‌గా అసలు ఆహ్, ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది. కానీ నాకైతే క్లైమాక్స్ అయితే అంత నచ్చలేదు. సింపుల్‌గా తీసేసారన్నమాట. అంత ఆ రేంజ్‌లో హైప్ ఉన్న సినిమాకి క్లైమాక్స్ ఈ విధంగా ఉండదు. ఉండకూడదు కూడా. ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. క్లైమాక్స్ రాయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారు. అండ్ సినిమా మొత్తం అంతా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అంటూ ఏమి ఉండదు. ఎట్లా అంటే మనకు తెలియకుండా ఒక ఎలివేషన్ దగ్గర ఫన్ ఉంటదన్నమాట. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇట్లా ఈ టైప్ ఆఫ్ రైటింగ్ లైక్ మనం కి మనం ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి పోతే అక్కడ ఇంకోటి జరిగిందన్నమాట. కాకపోతే అది నచ్చిందది. మనం మనం ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కావాలని లేదు కదా! అక్కడ క్యారెక్టరేషను ఎట్లా ఉంటది, దాని ప్రకారం తీసుకెళ్లారు. అంతకుముందు ఎట్లయితే ఫస్ట్ పార్ట్‌లో ఉందో సేమ్ డిట్టో అదే విధంగా సేమ్ అదే విధంగా ఫన్ జనరేట్ చేసుకుంటూ అంతా ఎక్స్‌ట్రా చాలా బాగుందన్నమాట. సింపుల్‌గా సినిమా ఎట్లా ఉందని చెప్పాలంటే మీరు 'శ్రీవల్లి' సాంగ్ ఈ 'పుష్ప 1లో' చూసే ఉంటారు.
అప్పుడేమైంది అదంతా ఒక స్టోరీ అంతా రన్ అయితుంటే మధ్యలో వాళ్ళు డైలాగ్స్ ఏమంటారు 'పుష్ప' మరియు వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో ఎట్లయితే ఫన్ ఉంటదో, సేమ్ సినిమా అంతా అదే విధంగా జరుగుతదనమాట. ఒకవైపు సీరియస్‌గా నడుతూనే ఉంటది. ఇంకోవైపు ఫన్ జనరేట్ అయితూనే ఉంటది. ఇంకోవైపు ఎమోషనల్ నడుస్తూనే ఉంటది. ఓవరాల్ చెప్పాలంటే నేనైతే సినిమాకి ఆహ్, 5కి 3.1 ఇస్తాననమాట. 3.1 ఇచ్చేస్తా. ఎందుకు 4 వరకు ఇయలేదంటే క్లైమాక్స్ వల్ల అయితే 4 ఇయలేకపోయాను. ఒకవేళ మీరు 'పుష్ప' సినిమా గాని చూస్తే మీకెట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా సినిమాలో కొంచెం అయితే ఇంప్రూవైజ్ చేసి, కట్ చేసి పెట్టినట్టయితే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. అసలు 2000 కోట్లు ఖచ్చితంగా వచ్చాయి. కానీ కొన్ని చిన్న మిస్టేక్ చేయడం వల్ల నాకు తెలిసినంత వరకు అది మేబీ రీచ్ కావచ్చు. ఇది నా ఒపీనియన్. యాహ్! ఇట్లాంటి మరిన్ని అండ్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ కార్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సినిమా మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.